ప్రాణం పోయినా సరే మేషరాశివారు సెప్టెంబర్ నెల 8, 9, 10 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి. కాదు అని ఇస్తే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువుని మాత్రం ముందు చెప్పినటువంటి 3 తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి. కాదు అని ఇచ్చినట్లయితే మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని, మీరు అనుభవించేటువంటి సుఖం ఏదైతే ఉందో అదంతా కూడా మీ చేతులారా మీరే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. అసలు ఆ వస్తువు ఏంటి, దానిని ఇవ్వటం వల్ల మేషరాశి వారు ఎలాంటి దుర్గతిని ఎదుర్కోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మేషరాశి వారు ఆ వస్తువు గురించి జాగ్రత్త తీసుకోండి. ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి 3 పువ్వులు 6 కాయల కింద ఉండబోతుంది. వ్యాపార పరంగా పార్ట్నర్కు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడం వల్ల, మీ పార్ట్నర్లు కూడా మీకు సహాయంగా ఉండటం వల్ల వ్యాపారంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయం తీసుకోండి. కష్టతరమైనా కూడా కొంచెం సమయాన్ని కేటాయించి పనులు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం మేషరాశి వారు నెంబర్ 1 స్థానంలో ఉండబోతున్నారు. విద్యార్థులకు పట్టుదల అనేది పెరుగుతుంది. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నాలు ఇప్పటి నుండి కూడా ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వల్ల ఎంత కష్టం వచ్చినా కూడా దాని అంతటినీ ఎదుర్కొని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. మేషరాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే స్త్రీలలో అధికంగా కోపం ఉంటుంది. అలానే అలంకరణ ప్రియులుగా ఉంటారు. తమదే పై చేయి ఉండాలనే మనస్తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఈ రాశివారు తమకి దగ్గరైన వ్యక్తులు, తమ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇతర వ్యక్తులకి క్లోజ్గా ఉన్నట్లయితే చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. అవతలి వ్యక్తిని తన దగ్గరికి రమ్మని అడగరు కానీ వారి నుండి వీరే దూరంగా వెళ్ళిపోతారు. వీరికి తన దగ్గరే ఉండాలి, తమతో ఉండాలనే పొజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి విపరీతమైన కోపం కారణంగా కొన్నిసార్లు మీరే మీ యొక్క సొంత వారిని దూరం చేసుకొని బాధపడే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరే కొన్ని విషయాల్లో తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. మేషరాశికి సంబంధించిన వారు చిన్నప్పటి నుండి కూడా ఆర్థిక పరంగా కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. మీ జీవితంలో ఎంతో వైభోగాన్ని అయితే అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనేది తారుమారు అవ్వటం వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని చిన్నగా చూడటం, తక్కువ చేసి మాట్లాడటం వల్ల డబ్బు విలువ తెలుసుకొని జీవితంలో ఎలాగైనా డబ్బును సంపాదించి అందరికీ సరైన గుణపాఠాన్ని చెప్పాలనుకుంటారు. అలానే ఈ మేషరాశి వారు తన దగ్గర ఉంటే అవతల వారికి వీలైనంత వరకు కూడా సహాయం చేస్తారు. సహాయం విషయంలో మాత్రం అస్సలు వెనకాడరు. వీరికి చేసినటువంటి సహాయాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోరు. ఈ రాశి వారు ఎవరితోనైనా స్నేహం చేసినా లేకపోతే ఎవరినైనా ఇష్టపడ్డా వారిని ఎంతో ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి వివాదం అయినట్లయితే మాత్రం ఇక వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ మాసంలో కడుపుకు సంబంధించి, కంటికి సంబంధించి ఇబ్బందులు అనేవి కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగ విషయంలో ఎంతో కాలంగా మరుగున పడిపోయినటువంటి
ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు విదేశాలకు ఎవరైతే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మీ రాశి యొక్క అధిపతి అయితే కుజుడు యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉండడం కారణంగా అంటే గ్రహ బలం పెరిగి అన్ని విధాల అనుకూలమైన మార్పులు వృత్తి, వ్యాపారం, విద్య విషయంలో చూస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో వ్యక్తుల కన్నా బయట వ్యక్తులే మీ అభివృద్ధిని కోరుకుంటారు. కుటుంబ పరంగా మీరు ఎదగటాన్ని లేకపోతే మీరు ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నా, మీరు ఏదైనా నేర్చుకున్నా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. కాబట్టి కుటుంబ వ్యక్తులతో ప్రతిదాన్ని కూడా మీరు పంచుకోకపోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి స్త్రీలు ఎక్కువగా జీవిత భాగస్వామి పట్ల అనేకమైన ఆశలు పెట్టుకుంటారు. వారిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి లేదా వారితో బయటకు వెళ్ళడానికి ఇలా జీవిత భాగస్వామి అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా కూడా ఎప్పుడూ తమ సంతానానికి ఉన్నతమైన విద్యను కానీ ఉన్నతమైన జీవితాన్ని కానీ అందించాలని కోరుకుంటూ ఉంటారు. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లన్నీ అనుకూలించడం, సంతానం లేక బాధపడేవారు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మేషరాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో తోబుట్టువులతో వివాదాలు ఉంటాయి. మీకు న్యాయంగా ఇవ్వవలసిన భాగం అయినా కూడా దానిని ఇవ్వడానికి కూడా ఏడుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ వారు ఇచ్చే దానిపైన మీరు ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకోరు. మీ కష్టాన్ని నమ్ముకుంటారు. ఈ రాశి వారికి తల్లిదండ్రులే బలం బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మేష రాశివారు ఈ సెప్టెంబర్ మాసంలో మాత్రం 8, 9, 10 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువును మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. ఇలా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతుంది. సుగంధ సంబంధిత వస్తువులు అంటే యాలకులు, లవంగాలు ఇలాంటి సుగంధ భరిత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరికీ ఇవ్వకండి. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే. ఈ వస్తువులన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. ఈ వస్తువులు మీరు బయటకు ఇచ్చినట్లయితే సాక్షాత్తు మీరే అమ్మవారిని చేతులారా వదులుకున్నట్టు అవుతుంది. మానవుడు తన రోజువారీ జీవితం అంతా కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలనే పొద్దుటి నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడడం జరుగుతుంది. అలాంటి లక్ష్మిని మీరు ఇంట్లోంచి తెలిసి కూడా బయటకు పంపించకండి. మీ చుట్టుపక్కల కానీ లేదా మీ స్నేహితులు, ఇరుగు పొరుగువారు ఎవరైనా మీకు ఈ సుగంధ ద్రవ్యాలు కావాలని వచ్చినట్లయితే లేవని చెప్పేయడమే మంచిది. మొహమాటానికి పోయి సహాయం చేసినట్లయితే మీ అదృష్టాన్ని మీరే కాలదన్నుకున్నట్టు అవుతుంది. ఈ 3 తేదీల్లో మాత్రం అస్సలు ఈ సుగంధ ద్రవ్యాలు బయటకు ఇచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మాత్రం బయటకు పంపకండి. ఓకే అండి, మేషరాశి వారు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసుకున్నారు కదా, మరి జాగ్రత్త పడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.